టాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 11 మేకలే మిగిలాయంటూ ఆయన చేసిన కామెంట్స్ ట్రోల్ అవుతోంది. అంతేకాదు ఈ కామెంట్స్ పై రాజకీయ దుమారం రేగుతోంది. సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న కమెడియన్ పృథ్వీరాజ్ షూటింగ్ సందర్భంలో ఓ సన్నివేశాన్ని ప్రస్తావించారు. మేకల సత్యం క్యారెక్టర్ ఒకటి ఉంటుందని, మేకల సత్తిని పట్టుకురండ్రా అని ఒకతను అంటాడు. ఆ షార్ట్ గ్యాప్లో మేకలు ఎన్ని ఉన్నాయని అడిగితే 70-80 మొత్తం కలిపి 150 ఉన్నాయని పృథ్వీ తెలిపాడు. సినిమా క్లైమాక్స్లో మరో సీన్ ఉందని, అందులో తన బామ్మర్ది రాగానే విలన్లు తనను వదిలేస్తారని, అప్పుడు లెక్కిస్తే 11 మేకలు మాత్రమే ఉన్నాయని పృథ్వీ చెప్పాడు. 11 మేకలే మిగిలాయంటూ పృథ్వీ చేసిన కామెంట్స్ పొలిటికల్ దుమారానికి కారణమయ్యాయి. ఓ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడినట్లు ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు కొంతమంది బాయ్కాట్ లైలా మూవీ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండ్రా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండ్రా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. ఇక ఇదే సినిమా ప్రమోషన్కు సంబంధించి నటుడు విశ్వక్సేన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. మీరు పెట్టి తీయండి సార్, ఓ 30-40 కోట్లు సినిమా. నేను హ్యాష్ ట్యాగ్ పెట్టి బాయ్కాట్ అని రాస్తే మీకు ఎంత ప్రమోషనో ఎంత కమ్మగా ఉంటుందో నేను చూస్తా సార్. మీరు ఏమన్నా మాట్లాడతారు సార్, మీ 1000 రూపాయలు కూడా లేవు ఈ సినిమాలో. మీరు ఇష్టం ఉన్నట్టు పాస్ చేస్తారు కమెంట్. మీరు తీసిన రోజు నొప్పి తెలుస్తుంది సార్. ఆయన ఎన్ని కోట్లు పెట్టి ఈ సినిమా తీసిండు, నేను ఎన్ని రోజులు కష్టపడ్డా, దానికి ఒకళ్ళు బాయ్కాట్ అని పెడితే ఎట్లుంటుందని. దీన్ని కూడా పాజిటివ్గా తీసుకునే సిచ్యువేషన్లో మేము లేము. 2 రోజుల్లో సినిమా రిలీజు. అట్లా కాదు కదా సార్, అది గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది. హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్గా నడుస్తోంది. దీనికి సంబంధించి ఆ సినిమా హీరో విశ్వక్సేన్ కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చారు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఒక సినిమా తీస్తాం, ఎంతోమంది కష్టపడతాం, ఇటువంటి సందర్భంలో రిలీజ్ అవ్వడానికి ముందు ఇటువంటి హ్యాష్ ట్యాగ్లు పెట్టి సినిమాను బతకనివ్వకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే బాయ్కాట్ లైలా అంటూ కూడా ఒక ట్రెండ్ అయితే నడుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. అసలు లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ ఏం మాటలు మాట్లాడారు, ఎటువంటి కామెంట్స్ చేశారు, ఇప్పుడు ఒకసారి చూద్దాం. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండ్రా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన సార్. సినిమా ప్రమోషన్ చాలా పాజిటివ్గా వెళ్తుండే. పాటలకు కానీ, టీజర్కి కానీ, ట్రైలర్కి కానీ, ప్రమోషన్ వైజ్ కానీ మేము
ప్రమోషన్కి నేను ఇప్పటివరకు ఏ సినిమాకి ఒక 15-20 రోజుల నుండి అన్ని షూటింగ్లు ఆపేసి ప్రమోషన్ చేస్తుండే. ఎందుకంటే కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా ఇది స్పెషల్ సినిమా కావాలని దీనికి పెట్టిన ఎఫర్ట్ ఎక్కువై ఉండొచ్చు. బేసిక్గా అమ్మాయి వేషం వేసుకోవడానికి మెంటల్లీ నేను గోత్రూ చేసింది అన్నీ నా పర్సనల్. అది ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు అన్ని లెక్కలు పనికొస్తాయి కానీ, బట్ రిలీజ్కి ముందే సినిమాకి ఇది నైట్ నేను చూశాను సార్. 14th Feb మార్నింగ్ లైలా మూవీ హెచ్డి ప్రింట్ లింక్ పెడతా. వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం. అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. బాయ్స్ గెట్ రెడీ బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా? అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే, అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా? అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా? సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే. ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము. ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్ లైలా 25 ట్వీట్లు ఏంటండి? 25,000 ట్వీట్లు ఏంటండి? మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలామంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్. నేను వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్. అవును సార్, అతనికి నేను నేర్పిస్తానా? అతనికి నాదే తప్పు అంటారు. నేను అదే అంటున్నా, నేను కానీ ఇప్పుడు నా మీద పడింది కదా. నేను ఇప్పుడే చెప్తున్నా కదా సార్. మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మేము కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాము. మీరు నేను చెప్పింది అబద్ధం అయితే పోయి ఈవెంట్ వీడియో చూసుకోండి. అతను మాట్లాడినప్పుడు మా మీద కెమెరా లేదు, ఎందుకంటే మేము లేము అక్కడ. నేను సావు గారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీకు తెలుసు ఎంత గోలగోలగా ఉంటుందో ఈవెంట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్. ఇది ఆయన ఎప్పుడు మాట్లాడండి, ఇది అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అని మేము షాకు. ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని డిన్నర్ చేస్తున్నాము, అంత అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఈ హ్యాష్ ట్యాగ్ చూసి అందుకే కదా సార్ ఇప్పుడు పెట్టింది. సార్ కొంచెం అట్లా అరవకండి సార్, నా మీద కొంచెం మెల్లగా మాట్లాడండి. అరవకండి. ఇప్పుడు ఆల్రెడీ బాధ చెప్పుకుంటూ ఉంటే సరే సార్. మీకు మీ అందరికీ చూస్తున్న జనాలకి క్లారిటీ ఇవ్వడానికే వచ్చినాం ఇక్కడికి.
సో అదే సార్, చాలా కష్టపడి తీసినాం సినిమా. ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం? మాకు బాయ్కాట్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దీంతో సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అంటూ కూడా ఒక ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ నడుస్తోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం ఇప్పుడు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ కూడా ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అవుతున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఈ రోజు నైట్ నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించి బైకాట్ లైలా అంటూ కూడా మొత్తం కూడా ట్విట్టర్ లో ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇది చూసినటువంటి మూవీ యూనిట్ ఎవరైతే ఉన్నారో అంటే విశ్వక్సేను నిర్మాత సాహు గార్పాటి వీళ్ళిద్దరు కూడా మీడియా సమావేశం కూడా పెట్టడం జరిగింది. తాము లేని సమయంలో ఇలాంటి కామెంట్స్ ఆయన చేయడం జరిగింది. ఇవి ఉంటే మాత్రం మేము అసలు అలాంటి వ్యాఖ్యానించడానికి కూడా అనుమతి ఇచ్చే వాళ్ళం కాదంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రస్తుతం పృథ్వీ చేసిన కామెంట్స్ వల్ల మాత్రం సినిమాకు మాత్రం చాలా వరకు డ్యామేజ్ అవుతున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఇటు వైసీపీ మీడియా, సోషల్ మీడియా మొత్తం కూడా దీన్ని బైకాట్ లైలా అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ తో మొత్తం కూడా ట్రెండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం పృథ్వీకి తరపున ఇప్పుడు ఇటు సాహు గారు పార్టీతో పాటు ఇటు విశ్వక్సేన్ కూడా సారీ చెప్పడం జరిగింది. అయితే ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అవుతుందా లేదా అని కూడా పరిస్థితి అవుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ వెంకట్.